వెల్కమ్ టు యారో స్టడీ పాయింట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ముందుగా మనం ఈ వీడియోలో ఆర్ఆర్బిలో సైన్స్లో ఫిజిక్స్ సిలబస్లో ఇచ్చిన ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి చర్చించుకుందాం. ఇది క్లాస్ 1 అండి. అసలు ఫస్ట్ ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ అంటే మనకి తెలుగులో భౌతిక శాస్త్రం అని తెలుసు. అసలు భౌతిక శాస్త్రం అంటే ఏంటి? విశ్వంను నియంత్రించే ప్రాథమిక నియమాలు మరియు ప్రాథమిక సూత్రాల అధ్యయన శాస్త్రం ఫిజిక్స్. అంటే యూనివర్స్ని సమ్ లాస్ గవర్న్ చేస్తాయి. వాటిని మనం అధ్యయనం చేయడానికి ఫిజిక్స్ని ఉపయోగిస్తాం. మెయిన్లీ ఫిజిక్స్ ఏంటంటే ఇట్ డీల్స్ విత్ ఎనర్జీ, మోషన్, ఫోర్సెస్ గురించి అధ్యయనం చేస్తుంది. దీన్ని ఫండమెంటల్ సైన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఫిజిక్స్ నుంచే మిగతా సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, మిగతా ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కానీ ఇవన్నీ ఫిజిక్స్ నుంచే వచ్చాయి. ఫస్ట్ అసలు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. అసలు ఒక యూనిట్ అంటే ఏంటి? యూనిట్ అంటే ఏదైనా ఒక భౌతిక పరిణామం ఉందనుకోండి, దాన్ని మనం కొలతల్లో చెప్పచ్చు. అంటే అంకెల రూపంలో మార్చవచ్చు, దాన్ని సులభంగా వ్యక్తీకరించవచ్చు. అదే ఒక యూనిట్. అసలు భౌతిక పరిమాణాలు లేదా వీటిని భౌతిక రాశులు కూడా అంటారు. ఈ భౌతిక పరిణామాలను ఇంగ్లీష్లో ఫిజికల్ క్వాంటిటీ అంటారు. అంటే వీటిని సంఖ్యలో వ్యక్తీకరించబడే దేనినైనా పరిమాణం అంటారు. నేచర్లో కొన్ని సంఘటనలు కొన్ని ప్రాథమిక నియమాలకు అనుకూలంగా జరుగుతాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మనకి కొన్ని పరిమాణాలు అవసరం. అంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ మనకు అవసరం. అవి ఏంటంటే ఈ క్వాంటిటీస్ వీటికి ఉండే ప్రాపర్టీస్ కూడా ఎలా అంటే, ఇప్పుడు పొడవు ఉంది, లెంత్, అలాగే మాస్ ద్రవ్యరాశి, టెంపరేచర్, టైమ్, ఎనర్జీ, స్పీడ్, డిస్టెన్స్, వెలాసిటీ, మొమెంటం, కరెంట్ మొదలైన భౌతిక పరిణామాలుగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో భౌతిక పరిణామాలు ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకి టైప్స్ ఉంటాయి. ఇందులో ఉన్న రకాలు ఏంటి? ఇవి వేటిని బేస్ చేసుకుని వీటిని విభజించారు తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్స్ మరియు వాటి కొలతల ఆధారంగా వీళ్ళు ప్రాథమిక లేదా బేస్ మనములు. అంటే ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ బేస్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఏంటంటే ఇండిపెండెంట్, దేని మీద ఆధారపడవు. ఇవి ఆల్రెడీ ఆ మెటీరియల్తో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే ఇది ఇతర భౌతిక పరిమాణాలపై ఆధారపడిన రాసులే ఈ ప్రాథమిక రాసులు. ఇప్పుడు పొడవు ఉందనుకోండి, లెంత్, ఒక మెటీరియల్కి అది పొడవు ఉంటుంది. మనం కొలవగలం. ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనిషి నిశ్చిత కొలుస్తాం. అలా అంటే ఇక్కడ మనిషి అనేది ప్రాథమిక రాశి కాదు, అతను కొన్న పొడవు ప్రాథమిక రాశి. అలాగే అతను కొన్న మాస్ ద్రవ్యరాశి. మాస్ వేరు, వెయిట్ వేరు. మళ్ళీ ఇప్పుడు మాస్ అంటే అది అలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మనం మాస్ని ఈ గ్రావిటేషన్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి వెయిట్ వస్తుంది. అది మళ్ళీ డెరైవ్డ్ అంటే ఉత్పన్న పరిణామం. ఇప్పుడు విద్యుత్ ప్రవాహం, తర్వాత సమయం, ఉష్ణోగ్రత, ప్రకాశించే ధర్మం అంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ, పదార్థం మొత్తం అంటే అమౌంట్ ఆఫ్ మోల్. నెక్స్ట్ మళ్ళీ ఉత్పన్న పరిమాణాలు అంటే డిరైవ్డ్ క్వాంటిటీస్. ఈ ఉత్పన్న పరిణామంలో ఇవి ఏంటంటే డిపెండెంట్. అంటే ఫస్ట్ ప్రాథమిక బేస్ ఫార్ములా ఉన్నాయి కదా, ఫండమెంటల్ నుంచి ఇవి డెరైవ్ అవుతాయి. వాటి మీద మనం ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినా వాటి నుంచి వీటిని డెరైవ్ చేయొచ్చు. ఇవి ఇందులో ఏంటంటే వర్క్ అంటే ఏంటి? వర్క్ జరగాలంటే మనకు ఒక బలం ప్రయోగించాలి. బలం ప్రయోగించింది ఏదో ఒక డైరెక్షన్లో ఒక ఆబ్జెక్ట్ని మూవ్ అన్నా చెయ్యాలి. కొంత పని జరగాలంటే అక్కడ బలం కావాలి, తర్వాత మళ్ళీ ఒక డైరెక్షన్ కావాలి. ఆ రెండు జరిగితేనే పని జరుగుతుంది. కాబట్టి ఇది డెరైవ్డ్. అలాగే ఎనర్జీ జరగాలన్నా అక్కడ సమ్ ప్రాసెస్ జరగాలి. ఇప్పుడు పీడనం అంటే ప్రెజర్ అంటే ఏంటి? మనకి ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక ఫోర్స్ అనేది
ఒక 1 యూనిట్ ఏరియాలో ఎంతవరకు పడుతుందో దాన్ని మనం పీడనం అంటాం. అంటే ఇక్కడ కూడా మనం ఒకటి ఫిజికల్ క్వాంటిటీని, బేస్ ఫిజికల్ క్వాంటిటీని, ఒక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ కూడా ఇందులో వాడుతున్నాం. ఇలా వేరే వాటి మీద ఆధారపడి డిరైవ్ అవ్వి వాటి నుంచి ఉత్పన్నమయ్యే ఉత్పన్న పరిణామాలు. నెక్స్ట్ అనుబంధ పరిమాణాలు అంటే అనుబంధ రాశులు. పరిమాణాలు అన్న రాశులు అన్న ఒకటే. అనుబంధ పరిమాణాల్లో అంటే ఇవి సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఇవి ఏంటంటే ఫండమెంటల్ కాదు, అలాగే డెరైవ్డ్ కాదు, ప్రాథమికం కాదు, ఉత్పన్నమే కాదు. ఈ పరిమాణాలు అనుబంధ పరిమాణాలు. ఇవి ఏంటంటే సమతల కోణం అంటే ప్లేన్ యాంగిల్, మరియు ఘన కోణాలు అంటే సాలిడ్ యాంగిల్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటంటే ఇందులో డైరెక్షన్ మరియు మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా, దిశ మరియు పరిమాణం ఆధారంగా. ఇప్పుడు స్కేలార్ పరిమాణం ఉంది. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. దీనికి ఉదాహరణ ఏంటంటే డిస్టెన్స్ ఏంటంటే ఎంత దూరం అని చెప్తాం కానీ ఏ డైరెక్షన్లో వెళ్ళిందని చెప్పాం. అలాగే ఎనర్జీ అంటే ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది, శక్తి ఆరించాల్సిన. తర్వాత స్పీడ్, తర్వాత వాల్యూమ్, తర్వాత ప్రెషర్, తర్వాత వర్క్, ఛార్జ్, విద్యుత్ ప్రవాహం, ఉష్ణోగ్రత, ఇవన్నీ. అలాగే ఇప్పుడు వెక్టర్ని తీసుకుంటే దీనికి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇవి ఏంటంటే స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఒక వస్తువు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి జరిగింది అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి అది స్థానభ్రంశం చెందింది. సో ఏ డైరెక్షన్లో జరిగిందో కూడా చెప్తాం కాబట్టి ఇది వెక్టర్. అలాగే వెలాసిటీ, స్పీడ్ అంటే ఒక వస్తువు ఎంత వేగంతో పోతుంది, అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, దానికి ఉన్న అది వేగం అంటే వెలాసిటీ మనం మాట్లాడుకునేటప్పుడు అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో కూడా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా రిమైనింగ్ కూడా ఎగ్జాంపుల్స్. తర్వాత యూనిట్, ఏదైనా ఒక భౌతిక రాశిని కొలిచేందుకు దానికి సంబంధించిన ప్రామాణిక విలువ ఉపయోగపడుతుంది. ఇది మొత్తం భౌతిక పరిమాణాన్ని కొలవడానికి ప్రామాణిక భౌతిక పరిమాణం ఎన్నిసార్లు ఉపయోగించబడిందో చూపిస్తుంది. ఈ ప్రామాణిక విలువను యూనిట్ అని పిలుస్తారు. ఈ యూనిట్ యొక్క ఆధారంగా ఏదైనా పరిమాణాన్ని కొలిచే ప్రక్రియను కొలత అంటారు. అంటే యూనిట్ అంటే మనకు ఆల్రెడీ మనం ఫండమెంటల్ యూనిట్స్ అని కొన్ని పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే ఏదైనా ఒక భౌతిక రాశి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఫోర్స్ ఉంది, ఫోర్స్ అనేవి దానికి యూనిట్ ఏంటి, న్యూటన్స్. అది ఎన్నిసార్లు ఉపయోగపడింది, 10 న్యూటన్ల ఫోర్స్. అలాగా మనకు అర్థమయ్యే రీతిలో దాని గురించి వ్యక్తీకరించే రీతిలో ఉపయోగించేవి యూనిట్లు. ఇప్పుడు యూనిట్స్ వర్గీకరణ కూడా చూసుకుందాం. సేమ్ దానిలాగే అక్కడ ఫండమెంటల్లో కానీ ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ కూడా ఉంటాయి. అంటే భౌతిక ప్రాథమిక పరిమాణాల యూనిట్లను ప్రాథమిక యూనిట్లు అంటారు. వీటిలో ఫస్ట్ 7 ఉన్నాయి. అంటే ఫస్ట్ గుండా అయితే 3 చూసారు. ఎలాగంటే మీటరు, కిలోగ్రామ్, సెకండ్, తర్వాత యాంపియర్, కెల్విన్, క్యాండిలా, మోల్ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దానికి యూనిట్ అది. క్యాండిల్ అంటే లూమినస్ ఇంటెన్సిటీకి యూనిట్ అది. కెల్విన్ ఏమో టెంపరేచర్కి, యాంపియర్ ఏమో కరెంట్కి. ఇంక మిగిలింది మీకు తెలుసు. మీటర్ అంటే లెంత్, కిలోగ్రామ్ అంటే మాస్, టైం అంటే సెకండ్. ఇవి ఏంటంటే ఇండిపెండెంట్, సొంతంగా ఉంటాయి. తొలుత మీటర్ల గురించి తర్వాత వీటిని యాడ్ చేశారు. అలాగే డెరైవ్డ్ యూనిట్లు, ఇవి ఏంటి, ప్రాథమిక యూనిట్ల నుంచి వీటిని డెరైవ్ చేశారు. అంతే. ఇప్పుడు వైశాల్యం, ఏరియా ఉందనుకోండి, ఏరియా తీసుకుంటే మనకు ఇక్కడ ప్రాథమిక యూనిట్ ఏంటి, ఫండమెంటల్ యూనిట్ లెంత్. ఏరియా అనేది ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా తీసుకుంటే లెంత్ ఇంటూ బెర్త్, అంటే అక్కడ మీటర్ ఇంటూ మీటర్. ఇక్కడ 2 మీటర్లను గుణిస్తున్నామంటే సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఇలా చేస్తేనే మనకి ఏరియా తెలుస్తుంది. అంటే ఇది డెరైవ్డ్, అంటే ఆ మీటర్ నుంచి ఇవి డెరైవ్డ్ అవుతుంది లెంత్ నుంచి. అలాగే వాల్యూమ్ కూడా అంతే. ఇవి కూడా ఎల్బి తీసుకున్నారనుకో, మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. అలాగే డెన్సిటీ, మాస్ బై వాల్యూమ్. అలాగే స్పీడ్, వేగం, డిస్టెన్స్ బై టైం. అలాగే
పవర్, వర్క్, ఫోర్స్, శక్తి, ఇవన్నీ కూడా అలాగే డెరైవ్డ్. ఇందాక మనం అక్కడ అనుబంధ క్వాంటిటీస్ గురించి చూస్తా, అలాగే ఇక్కడ సప్లిమెంటరీ యూనిట్స్ కూడా ఉంటాయి. వీటిని ఏంటంటే ప్లేన్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీనికి యూనిట్ ఇక్కడ రానట్టున్నా. ప్లేన్ యాంగిల్కి అయితే రేడియన్, అదే ఘనకోణానికి అనుకోండి సాలిడ్ యాంగిల్కి అయితే స్టెరేడియన్. ఇప్పుడు యూనిట్ల వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. యూనిట్ల వ్యవస్థ అంటే ప్రాథమిక యూనిట్లు మరియు డెరైవ్డ్ యూనిట్లు సమగ్ర సముదాయాన్ని యూనిట్ల వ్యవస్థ అంటారు. సాధారణ యూనిట్ల వ్యవస్థలు చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఎంకేఎస్ అంటే తెలుసు, మీటర్ కిలోగ్రాము సెకండ్. నెక్స్ట్ సిజిఎస్ సెంటీమీటర్ గ్రాము సెకండ్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎఫ్పిఎస్ ఉంటుంది. ఎఫ్పిఎస్ అంటే ఫుట్ పౌండ్ సెకండ్. దీన్నే బ్రిటిష్ సిస్టమ్ కూడా అంటారు. తర్వాత మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ అందరూ యాక్సెప్ట్ చేసి అంతర్జాతీయ తూనికలు కొలతలు 1960 యాక్సెప్ట్ చేసింది ఏంటి? ఎస్ఐ యూనిట్స్. ఇది మోడిఫైడ్ వెర్షన్, ఎంకేఎస్కి డెవలప్మెంట్ వెర్షన్ అనమాట. ఎస్ఐ యూనిట్ వ్యవస్థ 1960 జనవరిలో జరిగిన అంతర్జాతీయ కొలతల సమావేశంలో ఆవించబడింది. ఈ ఎస్ఐ యూనిట్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు యూనిట్లు మరియు కొలతలు కంటిన్యూ చేసుకుంటే, ఎస్ఐ ప్రమాణాలు, ఫండమెంటల్ యూనిట్స్, పొడవు, లెంత్, ఇవే కదా మనకి ఫండమెంటల్. లెంత్, మాసు, టైము, ఇవన్నీ కదా. వీటి గురించి చూసుకుందాం. అలా పొడవు, దీన్ని యూనిట్ ఏంటి? మీటర్. దీని గుర్తు ఎమ్. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఖాళీ ప్రదేశంలో కాంతి 1/299,792,458 సెకండ్లు ప్రయాణించే దూరం 1980 చూసారు. అలాగే భారానికి కిలోగ్రామ్, దీనికి కేజీ. దీని నిర్వచనం చూసుకోండి. అలాగే టైంకి దీని సీజా 133 అణువు 2 హైపర్ స్థాయిల మధ్య కొల్లైడ్ అయితే కాలచక్రాల వ్యవధి అనుకుంటా. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రికల్ కరెంట్, యాంపియర్ ఏ. తర్వాత థెర్మోడైనమిక్ టెంపరేచర్, కెల్విన్. తర్వాత పదార్థ పరిమాణం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్, ఎంఓఎల్. తర్వాత ల్యూమినస్ ఇంటెన్సిటీ, క్యాండిల్, సిడి. తర్వాత సప్లిమెంటరీ యూనిట్స్, ఇందాక చెప్తున్నాం కదా, అనుబంధాన్న సప్లిమెంటరీ పూరకాన్న ఒకటే. సమతల కోణం, ప్లేన్ యాంగిల్కి రేడియన్ అంటే రేడ్. ఈ ప్లేన్ యాంగిల్ అంటే ఇప్పుడు 2D ఫిగర్స్ అంటే ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, దానికి సెంటర్ ఏముంటుంది? సెంటర్ నుంచి ఎడ్జ్కి ఒక లైన్ గీసాం అనుకోండి, అది రేడియస్ అవుద్ది. అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఒక పాట్ని కట్ చేసామనుకో, అది ఏర్పరిచే యాంగిలే ఈ ప్లేన్ యాంగిల్. ఘనకోణం ఉందనుకోండి 3D ఫిగర్స్కి. ఇప్పుడు సర్కిల్కి 3D ఫిగర్ ఏమవుద్ది? స్పియర్ అవుద్ది. అందులో ఏర్పరిచే కోణమే స్టెరేడియన్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత వీటి ఫార్ములాస్ చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి షేప్స్ ఉంటాయి. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ ఉంది, దీనికి ఏరియాకి ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? లెంత్ ఇంటూ బెర్త్. పొడవన్న మీటర్స్లోనే కొలుస్తాం, వెడల్పన్న మీటర్స్లో కొలుస్తాం. సో మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. తర్వాత చతురస్ర విస్తీర్ణం, ఇది ఏ స్క్వేర్. దీని మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ 1/2 పర్లేదు, 12 అని పడింది చూసుకోండి. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది కూడా మీటర్ స్క్వేర్. తర్వాత డెన్సిటీ, మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే కిలోగ్రామ్, అలాగే వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. కానీ బై కాబట్టి ఇక్కడ కేజీ, m⁻³ అలాగే యాక్సలరేషన్, వేగం మార్పు అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్, ఇది కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. m/s/-2. అలాగే ప్రెజర్, ఫోర్స్ పర్ ఏరియా. తర్వాత వర్క్ చూసుకున్నారనుకోండి, తర్వాత వాల్యూమ్ అంటే LBH మీటర్ క్యూబ్. నెక్స్ట్ భౌతిక పరిమాణ ఫార్మ్, దీర్ఘచతురస్రం. తర్వాత ఇక్కడ కొన్ని ఇవే ఫార్ములాని ఇక్కడ నీట్గా ఇచ్చా, ఒకసారి చూసుకోండి. దీని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత పెడతారు, దాని SI యూనిట్ ఏంటి, ఫార్ములా ఏంటి, SI యూనిట్ ఏంటి పక్కన ఇచ్చాం. తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ యూనిట్స్. మనం ప్రాక్టికల్ యూనిట్స్ లెంత్ ఉందనుకోండి, 1 ఆంగ్స్ట్రామ్ ఉందనుకోండి. ఈ స్మాలెస్ట్ మెజర్మెంట్స్ ఇన్ లెంత్ ఎంత? 10⁻⁻10. అలాగే నానోమీటర్ అంటే 10⁻⁻10, మైక్రోమీటర్ అంటే 10⁻⁶, మిల్లీమీటర్ అంటే 10⁻�3, సెంటీమీటర్ అంటే 10⁻², కిలోమీటర్ అంటే 10 క్యూబ్ మీటర్ అంటే 1000 మీటర్స్.
టెరామీటర్ అంటే ఇంకా మోస్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే లైట్ ఇయర్ 9.46 టు 10 మీటర్. తర్వాత మళ్ళీ ఆస్ట్రానమికల్ యూనిట్. 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్ టు 1.5 × 10⁻11. ఆస్ట్రానమికల్ యూనిట్స్ని మన ఎర్త్కి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ అంటారు. తర్వాత ఒక పార్సెక్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్. 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్ పడింది. తర్వాత మాస్ గురించి తీసుకున్నాం అనుకోండి, మైక్రోగ్రాము, మిల్లీగ్రాము, గ్రాము, క్వింటాలు, టన్ను. తర్వాత టైం తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఇది స్మాలెస్ట్ మెజర్మెంట్ పీకో సెకండ్. తర్వాత 1 వీక్ అంటే ఎంత, 1 ఇయర్ అంటే ఏంటి, ఇయర్, మంత్, సోలార్ డేస్, లీప్ ఇయర్. మూన్ మంత్ అనుకోండి 27.3 సోలార్ డే. ఎందుకంటే ఇవి 3 రెవల్యూషన్ని ఎర్త్ 27.3 డేస్లో కంప్లీట్ చేస్తుంది. ఇంకా లీప్ ఇయర్ అనుకోండి 360 డేస్. అలా కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కన్వర్షన్ చేయడం. అలా ఇప్పుడు ఒక గ్రామ్ అంటే 10 మిల్లీగ్రాములు. దాన్నే 15.43 గ్రెయిన్స్ అని కూడా అంటారు. అది 1 గ్రామ్ అనేది ఏంటి, 1/1000 kg కాబట్టి 10⁻³ kg. 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. పౌండ్స్లో ఇది అప్రాక్సిమేట్లీ 2 pounds. 1000 kg 1 ton. లెంత్ చూసుకున్నాను 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 0.394 ఇంచ్. ఓకే, 1 ఇంచ్ ఈక్వల్ టు 2.5 per సెంటీమీటర్. ఇప్పుడు 100 సెంటీమీటర్లు 1 మీటర్. ఇదే 39.4 ఇంచ్ ఆర్ 1.094 యార్డ్. అలాగే 1000 మీటర్లు ఉన్నదనుకోండి 1 కిలోమీటర్. 1 మైల్ ఏమవుద్ది, 0.6214 మైల్ అవుద్ది. 1 ఫుట్ ఏమవుద్ది, ఫుట్ అంటే 30.48 సెంటీమీటర్స్, లేకపోతే 0.3048 మీటర్ ఏరియా ఉంది. 1 ఏకర్ అంటే 4046 స్క్వేర్ మీటర్లు. 100 హెక్టార్లు అంటే 1 స్క్వేర్ కిలోమీటర్. వాల్యూమ్ 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీలీటర్. 100 సెంటీలీటర్లు అంటేనే 1 లీటర్. 10 లీటర్లు అంటే డెకాలీటర్, అదే 2.2 గ్యాలన్. తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఏంటంటే వీటిని పూరెస్ట్ ఫామ్స్లో మెన్షన్ చేయడం. బేస్ క్వాంటిటీస్ వీటిని రిప్రజెంట్ చేస్తామట. వీటిని మోస్ట్లీ ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి చేస్తాం. డైమెన్షన్ ఇప్పుడు వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో ఎం పెట్టారు కూడా అంతే మాస్. స్క్వేర్ బ్రాకెట్లో మనం ఎల్ పెట్టుకుంటే లెంత్, స్క్వేర్ బ్రాకెట్లో టీ పెట్టుకుంటే టైం, ఏ పెట్టుకుంటే యాంపియర్ కరెంట్, కే పెట్టుకుంటే కెల్విన్ టెంపరేచర్, సిడి క్యాండిలా లూమినస్ ఇంటెన్సిటీకి, అలాగే మోల్ పెట్టుకుంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. డైమెన్షనల్ ఫార్ములా డెరైవ్ చేయడం చూద్దాం. ఇప్పుడు ఎంఎల్ T⁻². ఇది ఏంటి, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఎందుకంటే ఫోర్స్ ఉందనుకోండి ML/T⁻². ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ కాబట్టి ఎంతో ఇండికేట్ చేస్తాం. ఎం తర్వాత యాక్సలరేషన్ అంటే మీటర్/సెకండ్². మీటర్స్ని లెంత్లో పెడతాం కాబట్టి ఎల్ వచ్చింది. సెకండ్² అంటే టైము, అది కింద ఉంది /T². అంటే కాబట్టి పైకి తీసుకొస్తే T⁻². సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కాబట్టి మనకి ML/T⁻². ఇది డైమెన్షనల్ ఈక్వేషన్ ఫర్ ఫోర్స్. ఇలాగే మీరు స్పీడ్గా ఉందనుకోండి, స్పీడ్ ఒక ఫార్ములా డిస్టెన్స్/టైం. డిస్టెన్స్ దేంతో చూస్తాం, మీటర్స్ అంటే లెంత్, కింద టైం అంటే సెకండ్స్ అంటే టీనే ఇండికేట్ చేస్తాం. సో కింద టీ ఉంది కాబట్టి పైకి వస్తే LT⁻². అలాగే ప్రెజర్ ఉంది. ప్రెజర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై కింద ఏరియా అంటే ఏరియా. అప్పుడు ఏమవుతుంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ML/T⁻². మనకి ఆల్రెడీ ఫోర్స్ పైన చూసుకున్నాం. ML/T⁻² ఏరియా. ఏరియా అంటే మీటర్ ఇంటూ మీటర్. అప్పుడు ఏమవుద్ది, L² అవుద్ది. L² అయినప్పుడు పైకి వచ్చినప్పుడు L⁻² కాబట్టి ఒకటి క్యాన్సిల్ అయ్యి ML⁻⁻1 T⁻² ఉంటుంది. ఇవే డైమెన్షనల్ ఈక్వేషన్స్. ఇది ఫస్ట్ క్లాస్. ఇంకా క్లాసెస్